హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. మంచి యూనిక్ రెసిపీ తోటి వచ్చానండి. నిల్వ పచ్చడి, చిన్న ఉసిరికాయల నిల్వ పచ్చడి. నేను ఫస్ట్ టైం చేశాను, ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. నేను యూట్యూబ్లో చూసి చేశాను. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా 2 స్పూన్ల ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని బాగా చిటపటలాడే వరకు వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి మనము నిమ్మకాయ రసంని పిండుకుందాము. చింతపండు కూడా వేసుకోవచ్చు, బట్ నేను క్విక్ రెసిపీ అన్నాను కదా, సో నిమ్మకాయ రసంని నేను యూస్ చేస్తున్నాను. దాన్ని స్క్వీజ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 200 గ్రాముల ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తుడిచి పట్టించాను. ఆయిల్ ఎందుకు పట్టించాను అని అంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. వాటిని పప్పు నూనెలో వేసి వేయించుకోవాలి. నేను పల్లీల నూనె తీసుకున్నాను. 200 గ్రాములకి నాకు 100 గ్రాముల ఆయిల్ పట్టింది. మీరు వెజిటబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర పల్లీల నూనె మీకు ఒకవేళ పడకపోయినా, మీ దగ్గర లేకపోయినా వెజిటబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అయితే పల్లీల నూనె వేసుకుంటే ఒక మంచి టేస్ట్, ఆవకాయ టేస్ట్ వస్తుంది. సో వీటిని నేను 200 గ్రాములు అని చెప్పాను కదా, వీటిని నేను ఎక్కువసేపు వేయించలేదు. కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తగా అయ్యి, అంటే నాకు ఈ ప్రాసెస్ అవ్వడానికి 5 మినిట్స్ పట్టింది. అది వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ కలర్ చేంజ్ అయిందని భయపడకండి, అది ఆక్సిడైజ్ అవుతుంది ఉసిరికాయలు వేసినప్పుడు. సో ఆయిల్ అలా కలర్ చేంజ్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు అదే ఆయిల్, ఏ ఆయిల్ అయితే మనం ఉసిరికాయలు వేయించుకున్నామో అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వాటిని బాగా వేయించుకొని ఇది చల్లారడానికి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఉసిరికాయల్లో మసాలా యాడ్ చేసుకుందాము. ఉసిరికాయల్లోకి ఫస్ట్ మనం జీలకర్ర, ఆవాల పొడి వేయించి పక్కకు పెట్టుకొని కదా, ఆ పౌడర్ ఒక 2 స్పూన్స్, కారం, ఉప్పు, పసుపు ఇలా తగినంత వేసుకోవాలి. నేనైతే అన్ని 2 స్పూన్స్ యాడ్ చేశాను. పసుపు ఒకటి 1 స్పూన్ యాడ్ చేశాను. పులుపుని చూసుకొని వేసుకోవాలి. నాకు ఒక నిమ్మకాయ రసం పట్టింది. అది వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ వాటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఏవైనా తక్కువైనా కూడా ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ 3వ రోజు కలుపుకుంటాం కదా, ఆ రోజు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా విటమిన్ సి బాగా ఉంటుంది. పెద్ద ఉసిరి కానీ, చిన్న ఉసిరి కానీ విటమిన్ సి బాగా ఉండడం వల్ల అది హెయిర్ గ్రోత్కి, అలాగే మన స్కిన్ గ్లోకి బాగా యూస్ఫుల్ అవుతుంది. రాగా ఎవరైనా కన్జ్యూమ్ చేయలేకపోతే ఇలా పికిల్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది. చట్పటాగా, టేస్టీగా, పుల్లగా, కారంగా బాగుంటుంది. కాబట్టి డైలీ 1 స్పూన్ అన్న ఇది అన్నంతో పాటు అన్నమే కాదు, టిఫిన్స్కి కూడా ఇది తీసుకోవచ్చు. వాటితో కన్జ్యూమ్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనము వేడి చేసుకున్నాం కదా, అది గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆయిల్ని చల్లార్చుకొని ఈ ఏదైతే మనము మసాలా కలుపుకున్నాం కదా, ఈ దాంట్లో నూనె పోసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది వేసుకొని బాగా కలుపుకొని గాజు సీసాల్లోకి తీసుకోండి. ఒక 3 days మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, లేదంటే ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. అయితే ఇది బాగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. పెద్ద ఉసిరికాయలకి వీటికి ఇది కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, టేస్ట్ అయితే బాగుంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి బాగా నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ క్విక్ నిల్వ పచ్చడి రెసిపీ నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోకి ఇంక ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.